హలో గైస్, డే 20 మీరు విన్నారా? డే 1 నుండి స్టార్ట్ చేసిన జర్నీ ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. కానీ హానెస్ట్గా చెప్పండి, ఈ రోజుల్లో కొన్ని డేస్ స్కిప్ చేయాలనిపించిందా? కొన్ని మార్నింగ్స్లో ఇవాళ వద్దు అనిపించిందా? అది నార్మలే అనమాట. ఎందుకంటే నాకు చాలాసార్లు అనిపించింది. మన ఈ 20 డేస్ జర్నీలో చాలాసార్లు నాకైతే అరే క్విట్ చేద్దాము, ఈరోజు వదిలేసి రేపు చేద్దాంలే, ఈరోజు తృప్తిగా తిన్నాము అని అయితే చాలాసార్లు అనిపించింది. కానీ ఎందుకంటే బాడీ కన్నా మైండ్ని చేంజ్ చేయడం చాలా కష్టం. డే 1లో మనం ఫుల్ మోటివేషన్తో అయితే స్టార్ట్ చేస్తాం అనమాట. అన్ని వర్కౌట్స్ ఏంటి, డైట్ ఏంటి, మొత్తం మనం మోటివేషన్ అంతా ఇంకా అరే ఈ 21 డేస్ అసలు కుమ్మేయాలి, అసలు అనుకున్న సాధించేయాలి అన్న మోటివేషన్ ఫుల్గా ఉంటుంది. 100కి 100% ఉంటుంది అనమాట. ఇంకా డే 5 వచ్చేసరికి బాడీ పెయిన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. డే 10లో డౌట్ స్టార్ట్ అవుతుంది. డే 15 వచ్చేసరికి మిర్రర్ ముందు నుంచొని చెక్ చేసుకుంటాం ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది. కానీ ఇప్పుడు డే 20కి వచ్చేసాం గైస్. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఒక స్పెషల్ మెసేజ్ ఏంటో తెలుసా? ఇక్కడ డే 20లో ఉన్నవారు ఆల్రెడీ విన్నర్సే అనమాట. ఎందుకంటే వెయిట్ స్కేల్లో నంబర్ తగ్గకపోయినా సరే మీ డిసిప్లిన్ అయితే పెరిగింది, మీ కన్సిస్టెన్సీ అయితే పెరిగింది, మీ సెల్ఫ్ రెస్పెక్ట్ అయితే పెరిగింది. ఇప్పుడు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయండి. హీరో స్టార్ట్ వర్కౌట్ ఇన్ వీడియో. స్ట్రెచ్ చేస్తున్న ప్రతి సెకండ్ గుర్తుంచుకోండి. మీ బెల్లీ ఫ్యాట్ కంటే పెద్ద ఫైట్ ఏంటో తెలుసా? మీ ఎక్స్క్యూజెస్తో ఫైట్ చేయటం. ప్లాంక్ హోల్డ్ చేస్తున్న టైంలో హ్యాండ్స్ అనేవి షేక్ అవుతాయి ఆటోమేటిక్గా. కానీ లైఫ్లో కూడా అలానే కదా, షేక్ అయిన ప్రతిసారి మనం హోల్డ్ చేస్తూనే ఉండాలి. జంపింగ్ హ్యాక్స్ చేస్తున్నప్పుడు కూడా అంతే, హార్ట్ ఫాస్ట్గా బీట్ అవుతుంది. అలానే మన డ్రీమ్స్ కూడా ఫాస్ట్గా చేజ్ చేయాలి మనం. మీరు ఇప్పుడు టైర్డ్గా ఫీల్ అయితే ఒక్క నిమిషం ఐస్ క్లోజ్ చేయండి. 3 వీక్స్ బ్యాక్ ఉన్న మీరు ఇప్పుడు ఉన్న మీరు కంపేర్ చేసుకుంటే చాలా ప్రౌడ్గా అయితే ఫీల్ అవుతారనమాట. బెల్లీ ఫ్యాట్ అనేది జస్ట్ ఫిజికల్ చేంజ్ అయితే కాదు, అది ఒక కాన్ఫిడెన్స్ స్టోరీ అనమాట. మీ క్లాత్స్ కొంచెం లూజ్ అయ్యాయా? మీ ఫేస్లో కొంచెం గ్లో అయిందా? మీ ఎనర్జీ లెవెల్స్ పెరిగాయా? సో ఏది జరిగినా సరే చిన్న చేంజెస్ కూడా సెలబ్రేట్ అయితే చేసుకోండి. ఎందుకంటే ట్రాన్స్ఫర్మేషన్ అనేది స్లోగా జరిగే ఒక చిన్న మ్యాజిక్ అనమాట. అది కొంచెం జరిగినా సరే మన ఫేస్లో చాలా స్మైల్ అనేది వస్తుంది. అరే కొంచెం ఒక ఇంచ్ తరిగినా సరే మన చేసిన ఈ 20 డేస్ అనేది చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది అనమాట. నాకు ఈ డిసిప్లైన్ వల్ల చాలా ఫ్రెష్ ఫీలింగ్ అయితే వచ్చింది. అరే మార్నింగ్ ఒక్కొక్కసారి ఏంటంటే అంతకుముందు లేచేదాన్ని, వంట అది చేసేదాన్ని, కాకపోతే అంతా అయిపోయిన తర్వాత కూర్చుండిపోయేదాన్ని అంతే. కానీ ఇప్పుడు వంటది చేసిన తర్వాత వర్కౌట్ ఒకటి చేయాలి, నాకంటూ నేను ఒక టైం ఇచ్చుకోవాలి అని చెప్పేసి ప్రతిరోజు గుర్తొస్తుంది. బద్ధకం వచ్చినా సరే ఆ రోజు చెయ్యాలి, ఈరోజు ఛాలెంజ్ పెట్టుకున్నాం కదా చెయ్యాల్సిందే అన్న మైండ్లో అదొకటి పడిపోయిందనమాట. అందుకని చెప్పేసి కంపల్సరిగా ఈ 21 డేస్ అయితే నేను ఈ 21 డేస్ అయితే ఎక్కడ ఆపలేదనమాట. ఇక్కడ క్విట్ అయితే ఏంటంటే డే 1 నుండి చేసిన ఎఫర్ట్ అంతా వేస్ట్ అయిపోతుంది. కానీ ఫినిష్ చేస్తే మీ స్టోరీ కంప్లీట్ కూడా అవుతుంది. ఇక్కడ నుండి మళ్ళీ ఓల్డ్ హ్యాబిట్స్కి వెళ్తారా లేదా న్యూ లైఫ్ స్టైల్ కంటిన్యూ చేస్తారా? డెసిషన్ అయితే ఇప్పుడే తీసుకోండి. లాస్ట్ రౌండ్ ఎక్సర్సైజ్ ఫుల్ ఎనర్జీతో చేయండి. ఈ 5 మినిట్స్లో ఫుల్ స్వెట్ వచ్చినా సరే గుర్తుంచుకోండి, స్వెట్ ఈజ్ ద ఫ్యాట్ క్రైమ్. మీ బాడీ ఇప్పుడు థ్యాంక్ యూ అంటుంది. మీ ఫ్యూచర్లో సెల్ఫ్ ఇప్పుడు స్మైల్ చేస్తుందన్నమాట. మీరు డే 20 కంప్లీట్ చేశారా? కామెంట్లో అయితే కంపల్సరీగా చెప్పండి. డే 20 డన్ అని రాయండి. లాస్ట్ ఇంకొక 1 డే ఉంది. ఆ 1 డేకి మీరు రెడీనా? సో డే 21 గ్రాండ్ ఫినాలీ అయితే ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేద్దాం. ఇక ఈరోజు ఫుడ్ వచ్చేసరికి నేను సాంబార్ రైస్ అయితే చేశాను అనమాట. మార్నింగ్ ఆఫ్టర్నూన్ కొంచెం అదే తీసుకున్నాను, ఎందుకంటే టిఫిన్ ఏది చేయలేదన్నమాట ఈరోజు. అందుకని రైస్ కూడా ఎక్కువ తీసుకోలేదు, కొంచెమే తీసుకున్నాను అనమాట. సో అందుకని పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇక మధ్యలో ఏమి తినలేదనమాట. ఇక ఈరోజు కూడా కిందకి తీసుకెళ్ళి అంతా డైలీ కాబట్టి ఏం చూపించలేదు నేను. ఇక నైట్ డిన్నర్ వచ్చేసరికి పప్పాయితో కంప్లీట్ చేశాను. సో నా డే 20 అయితే ఇలా కంప్లీట్ అయింది గైస్.
మీకు ఎలా కంప్లీట్ అయిందో కామెంట్లో చెప్పండి. అలాగే డే 21 కోసం సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.